నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లింగమయ్య గుట్టలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను సిపిఎం పార్టీ బృందం వారిని కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాయక్వాడి శ్రీనివాస్, మండల కార్యవర్గ సభ్యులు దేవేందర్ సింగ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తారని, ఉపాధి హామీ కూలీలకు త్రాగడానికి మంచినీళ్లు కూడా అందుబాటులో పెట్టలేని పరిస్థితి, నీడ కొరకు టెంట్ ఏర్పాటు కూడా చేయలేదు, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా లేని పరిస్థితి, ఇవన్నీ పెట్టాలని వారు ఎంపీడీఓ గారికి ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. అనంతరం నవీపేట గ్రామ సభలో గ్రామ సర్పంచ్ కేఎల్వి రేఖా గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు నవీపేట మండల కేంద్రంలోని లింగమయ్య గుట్ట ప్రాంతంలో ఏదైతే ఉపాధి హామీ కూలీ పని చేసే వాళ్ళని కలవడం జరిగింది. వారి సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బృందాలుగా దేశవ్యాప్తంగా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు 2005లో తెచ్చిన చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని మొత్తం తీసేసే ప్రయత్నంలో భాగంగా జీరామ్జీ పథకం అనే పేరుతో తీసుకొచ్చిండు. దానికి అదనంగా 25 రోజులు పని వేస్తున్నా అని చెప్పిండు. కానీ పని గ్యారంటీ లేకుండా చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆ రోజు డిమాండ్ పెడితే పని దొరికే పరిస్థితి, కానీ ఈరోజు పని లేకుండా చేయడానికి అనేక కుట్రలు ఈ ప్రభుత్వం చేస్తుంది. అదే 100 రోజులకు సంబంధించి ఎన్ఆర్ఈజీకి సంబంధించిన నిధుల్ని కూడా దారి మలుతున్నాయి. అలా ఇంద్రమ్మ పథకానికి 60,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ ఎన్ఆర్ఈజీ ప్రభుత్వం తన పనులు చేయించుకుంటుంది, కానీ ఆ నిధిని ఇక్కడ కూలీలకు కార్మికులకు చెందాల్సినవి రావట్లేదు. అదే కేరళలో 600 రూపాయలు రోజు కూలీ పడుతుంది. ఈరోజు మేము డిమాండ్ చేసేది దేశవ్యాప్తంగా 800 రూపాయలు కూలీ రోజు పడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో 100 రోజుల బుక్ ఉన్న వారికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అది ఇవ్వాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. రెండోది, వీళ్ళకు తాగునీటి సమస్య, అసలు తాగునీళ్ళు అనేదే లేవు. ఇక్కడ ఎండ 35 నుంచి 40 డిగ్రీల ఎండ ఉంది. ఈ ఎండ దెబ్బ వల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు వాటర్కు ఫెసిలిటీ ఇవ్వాల్సిందే. వాటర్ ఒకటి, టెంట్ ఏర్పాట్లు ఇవి చేయకుండా ఈ టెక్నికల్ అసిస్టెంట్ కానీ పై అధికారులు కానీ ఏం చేస్తున్నారు? అధికారుల పర్యవేక్షణ ఇక్కడ ఉండాలి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈరోజు ఇక్కడ 9 నుంచి 10 వారాల నుంచి డబ్బులు రాలేవు. వాళ్ళకు డబ్బులు 9-10 వారాల నుంచి కష్టం చేసి కడుపుకు అన్నం పెట్టకపోతే ఎట్లా పని చేస్తారు అని ప్రభుత్వానికి అడుగుతున్నాం. కాబట్టి ఇప్పుడైనా కానీ వేతనాలు చెల్లించాలా, ఏదైతే ఈ డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్కి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాము. గ్రామ పంచాయతీలో దీనిపై తీర్మానం చేయాలా, గ్రామ సభల్లో తీర్మానం చేయాలా, అట్లాగే పాలక వర్గాలు కూడా దీనిపై తీర్మానాలు చేసి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోరుతున్నాం.